అలేఖ్య ఆదిత్య గదిలోనికి వెళ్ళి అక్కడ ఉన్న చిట్టిగాడిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య వస్తున్నాడని చెప్పి తనైతే యాక్టింగ్ చేస్తూ కావాలనే అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య గదిలోనికి వస్తూ ఉంటే అక్కడ ఉన్న అలేఖ్యను చూసి డోర్ దగ్గర నిలబడి అక్కడే అలా ఉంటాడు. ఇంతలో అలేఖ్య అయితే ఆ చిట్టిగాడిని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా అందరూ నన్ను అదో రకంగా చూస్తున్నారు, అసలు నాకేమైంది, మా అమ్మ నాన్న ఎవరో కూడా నాకు గుర్తు రావటం లేదురా, అసలు నేను ఎక్కడ ఉన్నానో ఏంటో నాకు తెలియటం లేదు, అందరూ నన్ను చాలా జాలిగా చూస్తున్నారేంటి అని చెప్పి నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అదంతా విని ఆదిత్య అయితే చాలా బాధపడతాడు. ఇక ఆదిత్య తన మాటలు వింటున్నాడా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉండడం చూసి తనైతే ఇంకా ఇంకా చిట్టిగాడితో ఇలా ఇలా అంటూ ఉంటుంది, అసలు నాకేమైందిరా, అందరూ నన్ను అంత జాలిగా చూస్తున్నారు, ఎవరు నన్ను ఇష్టపడరా, నన్ను ఇష్టపడే వాళ్ళే లేరా అని చెప్పి తనైతే అంటూ ఉంటుంది. అది వినగానే ఆదిత్య చాలా బాధపడతాడు. అసలు నేను ఎందుకురా ఇక్కడ ఉన్నాను, నాకు ఏంటో ఏమీ అర్థం కావటం లేదు, అందుకే నాకు మళ్ళీ నీలా బొమ్మలా అయిపోవాలనుందిరా, అలా అయితే ఒక మూలన పడి ఉంటాను కదా, ఏంటో నన్ను ఎవరో యాక్సిడెంట్ చేశారంట, ఎందుకో మరి నేను ఇక్కడికి వచ్చానంట, మరి ఇక్కడ ఉన్నానంటే మరి మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యాక నేను ఏమైనా మర్చిపోయానా, ఏంటో నాకేమీ గుర్తు రావటం లేదురా అంటూ ఆ చిట్టిగాడిని పట్టుకొని అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న అలేఖ్య మాత్రం ఆదిత్య వింటున్నాడని చెప్పి ఇంకా ఇంకా ఆదిత్యను సూదులతో పొడిచే మాట్లాడుతూ ఉంటుంది. అది విని ఆదిత్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న అలేఖ్య అయితే ఆదిత్య ఉన్నాడనే చెప్పి ఇంకా తనని బాధపెడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా విని ఆదిత్య అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.